ఈ క్రిస్మస్ కి కుకీస్ చేసేసుకుందామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ లోకి 1 కప్ ఆఫ్ షుగర్ అండ్ 1 కప్ ఆఫ్ గీ యాడ్ చేసేసుకోవాలి అండ్ దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఫోమీగా వచ్చేలాగా. అండ్ 1 కప్ ఆఫ్ షుగర్ కి 2 కప్స్ ఆఫ్ ఫ్లవర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా. నేనైతే ఇక్కడైతే వీట్ ఫ్లవర్ యూజ్ చేస్తున్నా, కావాలంటే మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కుకీ డో అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్ లో అయితే మనం దాన్ని మోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నార్మల్ కుకీస్ లాగా మోల్డ్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసేసుకొని చాక్లెట్ కుకీస్ లాగా బేక్ చేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం క్రిస్మస్ థీమ్ లాగా క్రిస్మస్ ట్రీ, కొన్ని ఫ్లవర్స్ అట్లా టూత్ పిక్ హెల్ప్ తోటి అలా షేప్ చేసేసుకుంటున్నా. నేనైతే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ అండ్ కొన్ని ఫ్లవర్ షేప్ లలో మోల్డ్ చేసేసుకుంటున్నా కుకీ డౌ ని. నేను ఇక్కడ ఇవి అవెన్ లేకుండా బేక్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే కొంచెము ప్రీహీట్ చేసేసుకోవాలి ఆ గిన్నెని. దాని తర్వాత ఒక 5 మినిట్స్ హీట్ అయిపోయిన తర్వాత దీన్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. హార్డ్లీ ఒక 20 మినిట్స్ లో బేక్ అయిపోతాయి. ఇలా మూన్ షేప్ లో కూడా కుకీస్ ని కట్ చేసేసుకొని బేక్ చేసేసుకున్నా. చూసినారా ఎంత ఫ్లఫీగా అండ్ ఎంత క్రిస్పీగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుండే. ఈ క్రిస్మస్ కి చాలా ఈజీ అండ్ బెస్ట్ ఆప్షన్ చేసుకోవడం.